నమస్కారం అండి. నా పేరు నిఖిలేష్ భరద్వాజ్. ఎంసెట్ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ ఛాలెంజ్ మీ ముందు కళ్ళ ముందు ఉంది. అది ఏంటంటే ఎంసెట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. 2 సంవత్సరాలు దానికన్నా ఎక్కువ పిల్లలు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, మంచి ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు. ర్యాంక్ మంచిగా వస్తే ఏ కాలేజెస్కి అప్లై చేయాలి, గవర్నమెంట్ చేయాలా, ప్రైవేట్ చేయాలా, ఆటోనమస్ కాలేజెస్ చేయాలా, ర్యాంక్ రాలేకపోతే ఏం చేయాలి, ఈ అన్ని టాపిక్స్ పైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి గవర్నమెంట్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. గవర్నమెంట్ కాలేజెస్ అయినా సరే, ప్రైవేట్ కాలేజెస్ అయినా, అటానమస్ కాలేజెస్ అయినా అన్నిటికీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్ మనకి చాలా పేరున్న కాలేజెస్గానే ఉంటాయి. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివితే కొంచెం తక్కువ చూపుగా చూసే మనం ఇంటర్మీడియట్ తర్వాత నుంచి డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీల్లోనే పిల్లలకి సీట్ రావాలని కోరుకుంటాం. ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ వెరీ హైలీ ర్యాంక్డ్. వీటిలో ఫీజు తక్కువ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. కానీ దీంట్లో డిసడ్వాంటేజెస్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి కరికులం అనేది అంత ఫాస్ట్గా అప్డేట్ కావు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం సిలబస్ని అంత ఫాస్ట్గా వీళ్ళు మార్చలేరు. సెకండ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. క్లబ్స్, స్టూడెంట్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నంత ఉండకపోవచ్చు. సో మన రెండో కేటగిరీ ప్రైవేట్ కాలేజెస్. ఈ ప్రైవేట్ కాలేజెస్లో క్యాంపస్లు బాగుంటాయి, ఫీ స్ట్రక్చర్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగుంటాయి, ప్లేస్మెంట్స్ కన్సిస్టెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడో 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం 45 లక్షల ప్యాకేజ్ వచ్చింది, ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది అని చెప్పుకున్నప్పటికీ దాని తర్వాత వేల మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. మనం యాజ్ పేరెంట్స్గా, యాజ్ స్టూడెంట్స్గా ఇలాంటి విషయాల్ని గమనిస్తూ వీటికి ఓన్లీ మార్కెటింగ్కి, వెబ్సైట్స్కి, లుక్కులకి పడిపోకుండా మనము ఇంకా చాలా ఆప్షన్స్ అనేది, చాలా విషయాలుగా మనం కాలేజీని గమనించాలి. దాని గురించి కూడా నేను వీడియోలో డిస్కస్ చేద్దాం. మూడో విషయం అటానమస్. ఈ అటానమస్ కాలేజెస్ అనేవి ఆర్ ద రైట్ ఫిట్ అని నేను అనుకుంటాను. ఈ అటానమస్ కాలేజెస్లో మనకి ఏమవుతుంది, ఇవి ప్రైవేట్ కాలేజెసే, గవర్నమెంట్కి అఫిలియేటెడే ఉంటాయి. కానీ వీళ్ళకి అటానమీ అంటే ఫ్రీడమ్. సొంత కోర్సెస్ డిజైన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోగలుగుతారు. ఇట్లా గవర్నమెంట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి అటానమస్ స్టేటస్ అనేది ఇస్తుంది. అటానమస్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆ కాలేజెస్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు, కొత్త కోర్సెస్ వాళ్ళు లాంచ్ చేసుకోవచ్చు. అందుకోసమే మీరు గమనిస్తే అటానమస్ కాలేజెస్లో కోర్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ కోర్సెసే నడిపించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి కొత్త టెక్నాలజీస్ని కూడా వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటికి క్యాంపస్లు బాగుంటాయి, మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, కోర్సెస్ కూడా బాగుంటాయి. కానీ మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆటోనమస్ కాలేజెస్లో, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తుంది కాబట్టి. నౌ మన నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాలేజెస్ మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి? యూ నీడ్ టు సీ కట్ ఆఫ్స్. ఎంసెట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంతెంత కట్ ఆఫ్స్ ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్ ప్రకారము ఇంతకుముందు కట్ ఆఫ్స్ ఏమేమి ఉండే, మీరు అనుకుంటున్న కాలేజెస్ ఏంటి. ఈ కాలేజెస్ని ఆస్పిరేషనల్, బెస్ట్ ఫిట్, సేఫ్ కాలేజెస్, ఈ 3 కేటగిరీస్లో రాసుకోండి. ఆస్పిరేషనల్ కాలేజెస్ అంటే ఈ కాలేజెస్ సీట్ వస్తే చాలు, నేను తిరుపతి కొండ ఎక్కేస్తాను అనిపించే కాలేజ్. సెకండ్, బెస్ట్ ఫిట్ కాలేజెస్ అంటే విచ్ యూ థింక్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ యూ. సేఫ్ కాలేజెస్ మూడో కేటగిరీ. సేఫ్ కాలేజెస్ అంటే అప్లై చేస్తే నాకు సీట్ వచ్చేస్తుందని నమ్మకం ఉన్న కాలేజెస్. అది మీకు ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు కట్ ఆఫ్స్ చూసి, ర్యాంకింగ్స్ చూసి, మనకు వచ్చిన ర్యాంకుని బట్టి మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది అనేది మీరు ఈ 3 కేటగిరీస్ కాలేజెస్ని పెట్టుకోవాలి. దీంట్లో ర్యాంక్ ఒకటే మనకి ఆస్పెక్ట్ కాదు, ర్యాంక్తో పాటు ఎఫోర్డబిలిటీ చూసుకోవాలి, డిస్టెన్స్ చూసుకోవాలి, మనం వాళ్ళకి కాలేజీలో మనకి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ కావాలని మీరు గమనించాలి. ప్రతి కాలేజెస్ మీరు ఏవైతే షార్ట్ లిస్ట్ చేస్తున్నారో దాన్ని ఫైనలైజ్ చేసే ముందు కాలేజెస్ విజిట్ చేయండి, అక్కడ సీనియర్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారో చూడండి. ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నారు అనేది ఒకటే కాదు. కొత్తగా వచ్చిన ప్రొఫెసర్స్ కూడాను కొంతమంది పెద్ద యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చుంటారు, పిహెచ్డీలు చేసి వచ్చుంటారు, కొంతమంది పిహెచ్డీ స్టూడెంట్స్కే గైడ్గా ఉంటారు. రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి చాలా కాలేజెస్లో.
ఈ రీసెర్చ్ జరుగుతున్న కాలేజెస్లో కొత్త ఇండస్ట్రీస్తో టైఅప్ అయ్యి స్టూడెంట్స్ చేత ప్రాజెక్ట్ వర్క్స్ చేపిస్తున్న యూనివర్సిటీస్, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, లేకపోతే మనకి స్టూడెంట్ క్లబ్స్, స్టూడెంట్ యాక్టివిటీస్, వాళ్ళ క్యాంపస్ లైఫ్, ఈ గ్రోత్ మనకి పిల్లలు గ్రో అవ్వాలి అని అనుకున్న కాలేజెస్లో మనము జాయిన్ చేయించాలి. మన పిల్లలు జాయిన్ చేయించిన తర్వాత ఓన్లీ మళ్ళీ చదువులు పుట్టలాగా ఓన్లీ చదువుతూ కూర్చుంటే సరిపోదు. ఇంటర్మీడియట్ లాగా వాళ్ళకి ఇంజనీరింగ్ ఉంటే సెట్ అవ్వదు. ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, వాళ్ళకి స్టూడెంట్ గ్రో అవ్వాలి, ఇండస్ట్రీ రెడీ అవ్వాలి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగాలి, వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెరగాలి, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగాలి. ఇవన్నీ మనకి ఏ కాలేజెస్లో ఉన్నాయి అనేది రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత మీది మాత్రమే. ఇది ఎవరో చెప్పారని, వాళ్ళు చెప్పారని కేవలం ఒక మనిషి చెప్పినందువలన మనం తీసుకోకుండా, అందుకోసం నేను ఏ కాలేజ్ పేరు కూడా ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే ఐ వాంట్ యూ టు డూ ద రీసెర్చ్. మీరు రీసెర్చ్ చేయండి, మీరు ఫైనలైజ్ చేసుకోండి ఏ కాలేజెస్ మీకు కరెక్ట్ అనేది. నెక్స్ట్ మనం కాలేజెస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాము, అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము, కానీ కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఓన్లీ యాస్పిరేషనల్ కాలేజెస్నే మనం టిక్ పెట్టుకున్నాము. మనకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ ఫిట్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ని అసలు మనము ప్రిఫరెన్స్లో కానివ్వండి, అప్లై చేయటం కానివ్వండి లేకుండా అయిపోయేసరికి మనకి టాప్ కాలేజెస్ రాకపోతే మనకున్న ఆప్షన్స్లో మనము రాగలిగే కాలేజ్ కూడా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇన్ కేస్ ర్యాంక్ మనకి సరిగ్గా రాలేదు, మన క్రికెట్ మ్యాచ్ లాగా ఒక గెలుపు ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు. ఎగ్జామ్స్ కూడా అలాంటిదే. అప్పుడప్పుడు మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, ర్యాంక్ తక్కువ రావచ్చు. మరి మనం ర్యాంక్ తక్కువ వస్తే ఏం చేయాలి? ఈ మేనేజ్మెంట్ కోటాలు లేకపోతే లక్షలు మనము ఎక్కడో చోట రికమెండేషన్లు వాడి ఇవన్నీ చేయించటము ఐ జనరలీ డోంట్ రికమెండ్. నేను ఎందుకు రికమెండ్ చేయనంటే, పిల్లలు మాస్టర్స్ ఎలానో చేయాల్సిందే. మాస్టర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం ఎక్కువ ఫీజులు కట్టాల్సిందే. మాస్టర్స్ ఫీజులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్, ఈ మేనేజ్మెంట్ కోటాలో మనం కనుక పిల్లలకి ఒక కాలేజ్లో సీట్ ఇప్పిస్తే ఆ మేనేజ్మెంట్ కోటా వల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ అనేది కూడాను లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను జనరల్గా ఈ దారిని రికమెండ్ చేయను. హౌఎవర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్, బీకామ్, బీబీఏ, ఇప్పుడు మన శ్రీ అమోఘ కూడాను సైమా, శ్రీ అమోఘ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అప్లికేషన్ అని డిగ్రీ కోర్సెస్ లాంచ్ చేసింది. ఇలాంటి సైమా లాంటి ఇన్స్టిట్యూట్స్లో మీకు డిగ్రీతో పాటు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మీకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్స్, ఫినాన్స్, ఆంటర్ప్రినర్షిప్ లాంటి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ని మనం సైమా ద్వారా పిల్లలకి ఆఫర్ చేస్తున్నాం. ఈ సైమా లాంటి కోర్సెస్ మైట్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ లుకింగ్ సంథింగ్ బియాండ్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ కాకుండా నేను ఇంకేదైనా కొత్తగా చేయాలనుకుంటున్నాను అంటే కనుక ఇలాంటి కోర్సెస్ని మీరు ఆప్ట్ చేస్తే కనుక మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మూడోది, కొంతమంది పిల్లలకి లాంగ్ టర్మ్ చేయాలనిపించవచ్చు, అంటే డ్రాప్ ఇయర్ తీసుకోవాలనిపించవచ్చు, వచ్చే సంవత్సరాన్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనిపించవచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. There is no problem in taking a drop year. If you want to take drop year and prepare well, you can prepare well. But only మీకు నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఈ నెక్స్ట్ ఇయర్ నేను ఎలా చేసేస్తాను, సాధించేస్తానని ఈ రోజు ఉన్న ఎనర్జీ ఒక 2 నెలల తర్వాత ఉండకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ వెరీ సెల్ఫ్ డిసిప్లిన్డ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ సెల్ఫ్ మోటివేషన్, అండ్ ఇఫ్ యు ఆర్ 100% sure that you will give the consistency for next 1 year, then you can definitely think of long term. There is nothing wrong in it, right? ఫైనల్గా నేను ఇచ్చే మీ కన్క్లూజన్ ఏంటంటే, పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, కేవలం కాలేజ్ ఫేమ్ని చూసి, వాళ్ళ వెబ్సైట్ చూసి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఫొటోస్ని చూసి ఫ్లాట్ అయ్యి అక్కడ కాలేజ్కి అప్లై చేయకుండా కాలేజెస్ విజిట్ చేయండి. మీకు ఏది కరెక్టో మీరు చూడండి. ఎక్కడైతే మీరు గ్రో అవ్వగలుగుతారో అలాంటి ఒక ఆపర్చునిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు us. We are there to help you. Any suggestions you need, MPC, BIPC, MEC, CEC, feel free to come to Sri Amogha. Sri Amogha will guide you always, will give you advices, and will help you to grow in your life and take the right decisions. Until then, I wish you all the best and take care. Thank you. Jai Hind.